హలో ఫ్రెండ్స్, ఈ బీరకాయ కూర అంటే మా ఇంట్లో కూడా కొంతమందికి నచ్చదు. అందువల్ల దీన్ని నేను బీరకాయ పులుసు పచ్చడిగా చేస్తాను. రండి దీన్ని ఏ విధంగా చేసుకుందామో చూద్దాం. లైట్ గా బీరకాయ మీద చెక్కు తీసి ముక్కలుగా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. దీనికోసం కళాయి వేసి కొద్దిగా నూనె వేసి అందులో తాలింపు కూడా వేసి చింతపండు సాల్ట్ కూడా వేసి చక్కగా పోపు వేగిన తర్వాత పక్కకు తీసి ఈ బీరకాయ ముక్కలను కూడా మరింకో 2 స్పూన్ల నూనె వేసి వేపుకొని లైట్ గా పక్కన పెట్టుకోండి. సాల్ట్ మాత్రం తగమాత్రం వేగిన తర్వాత మాత్రమే వేసుకోండి, లేదంటే నీరు దిగిపోతుంది. తర్వాత దీనికోసం ఈ బీరకాయ ముక్కలను కూడా కచ్చా పచ్చా అంటే మరీ ముక్కలుగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మిక్సీ చేసుకోండి. తర్వాత మళ్ళీ దీనికోసం ఒక పోపు వేసి దానిలో వెల్లుల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసి ఇదంతా కలిపేసి ఇంకా కొద్దిగా చింతపండు నీళ్ళలా మిగిలింటే అది కూడా కలిపి దీనికి స్పెషల్ ప్రత్యేకత ఏంటంటే పచ్చి ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసి దీనిలో కలుపుకోండి. అది చాలా బాగుంటుంది. అన్నంలోకే కాదు రోటీలో కూడా.